జై భవానీ జై భవానీ జై జై భవానీ. అందరికి నమస్కారం అండి. దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి వెంకటూటి గురి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం ఒక చిన్న మారుమూల శ్రీకాకుళం జిల్లాలో ఒక మారుమూల ప్రదేశంలో ఉన్న ఒక గ్రామదేవత దేవాలయానికి వచ్చాము. సో ఈ గ్రామదేవత దేవాలయానికి దానధర్మ ట్రస్ట్ నుంచి విగ్రహాలు డొనేట్ చేస్తారు. ఈ గ్రామం గురించి అలాగే అమ్మవారి గురించి ఇక్కడున్న వాలంటీర్కి కనుక్కొని అడ్రస్ అన్ని వివరాలు కనుక్కొని తెలుసుకున్నాం. సార్ నమస్కారం. నమస్కారం సార్. సార్ మాది ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లా సార్. అటు చూసి మాట్లాడు. నందిగా మండలం శివరాంపురం పంచాయతీ సార్. శివరాంపురం పంచాయతీ సార్. కుటియాకొండపేట గ్రామం సార్. మా గ్రామంలో ఎప్పుడు గుడి అనేది లేదు సార్. అమ్మతల్లి గుడి అనేది కానీ ఏ ఆంజనేయ స్వామి గుడి కానీ ఏది లేదు సార్. రామాలయం ఏది లేదు సార్. మేము అందరము హిందువులమే అయినప్పుడు కూడా మాకు గుడి అనేది లేదు సార్. ఎంతమంది ఉంటారు ఈ ఊర్లో? మా విలేజ్లో ఒక 60 ఇళ్ళు ఉంటాయి సార్. 60 చిల్లర ఉంటాయి సార్ విలేజ్లో. ఇంతవరకు ఏ గుడి లేదు సార్. మేము యూత్ అందరము ఒక కంకణం కట్టుకొని గుడి అనేది మనం చేసుకోవాలి, మన ఊర్లో ఒక మంచి ఒక ఆలయాన్ని నిర్మించుకోవాలని నిర్ణయంతో. నేను ఆపుతాను ఇక్కడ. సో వ్యూవర్స్కి మనకు తెలియాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం చాలామంది అనుకుంటాం యూత్లో వాళ్ళందరూ ఏదో ధర్మానికి ఎగేన్స్ట్గా ఉన్నారనో ధర్మం ఆచరించట్లేదు అనుకోండి. సో ఇలాంటి గ్రామాలు చూస్తే మనకు అర్థమవుతుంది. 60 మంది ఉన్న ఊర్లో ఇంతవరకు దేవాలయం లేకపోతే వాళ్ళందరూ కలిసి మీరందరూ కలిసి కట్టుకున్నారు. ఊరు గ్రామస్తులు అందరం కలిసి కట్టుకున్నాం సార్. అందులో యూత్ అందరూ మంచి సపోర్ట్ చేసి ఇది కట్టుకోవడం జరిగింది సార్. ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు కూలికి వెళ్ళిన వాళ్ళు కూడా ఈయనకి సాయ సహకారాలు. ఏం చేస్తుంటారు ఈ 60 మంది ఫ్యామిలీ? సహజంగా ఈ 60 కుటుంబాలు కూడా వ్యవసాయ పనులు సార్. కూలి పనులే చేసుకుని ఎక్కువ ఉంటారు సార్. పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడినట్టు. రీసెంట్గా యూత్లో కొంతమంది ఈ ఆర్మీ అని ఇలాంటి జాబులకి వెళ్ళడం జరిగింది సార్. దానివల్ల మాకు కొద్దిగా ఆనందం కలిగింది సార్. సో ఎప్పుడు కట్టుకున్నారు ఈ దేవాలయం? ఇది 2022లో స్టార్ట్ చేశాం సార్. 2022లో స్టార్ట్ చేసి 2023 కంప్లీట్ చేసుకున్నాం సార్. అంత ముందుల దేవాలయం అమ్మవారు ఎక్కడ? పాలపోలమ్మ తల్లి. పాలపోలమ్మ తల్లి అనే ఒక అమ్మవారు ఇక్కడ ఒక రాయి రూపంలో ఒక వేప చెట్టు ఉంది సార్. ఆ వేప చెట్టు కింద ఒక రాయికే నమస్కారం చేసుకునే వాళ్ళము. దానికి దూప నైవేద్యాలు పెట్టుకునే వాళ్ళం సార్. అమ్మవారికి కావాల్సిన వేపాకులతో తర్వాత పూజలు దీపారాధనలు ప్రతి వారం లక్షవారం పూట చేసుకునే వాళ్ళం సార్. విలేజ్ అంతా కలిపి. ఇప్పుడు ఆవేట వారాలు అనేసి నిన్నే జరిగింది సార్. చాలా చక్కగా నిన్న 2 గంటల తర్వాత నుండి మినిమం 7:30 వరకు రాత్రి అయ్యవారు లేదు సార్. గ్రామస్తులు అందరూ సహకారాలతో మేమే చేసుకుంటాం. మరి ఈ రోజు ఈ దీపారాధన అనేది మా ఊరు గ్రామస్తులు ఒక పెద్ద ఆయన ఉన్నారు సార్. ఆయన పేరు జోగరాజారావు గారు, గౌరవనీయులు శ్రీ జోగరాజారావు గారు. ఆయన ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఇది క్లీన్ చేసుకొని ఆ అమ్మవారికి తగ్గ పూజ కార్యక్రమాలు చేసుకుంటారు సార్. ఇంతటి చక్కటి చిన్న గ్రామం అయినా సరే చాలా కలిసికట్టుగా ఇది చేసుకున్నాం సార్. చాలా కలిసికట్టుగా పనిచేసాం సార్. కంకణం కట్టుకున్నాం. మేము కట్టుకోవాలి, మా ఊర్లో ఒక ఆలయం కావాలి, మా ఊర్లో ఒక దేవత అనేది మేము నమస్కారం చేసుకోవడానికి ఒక ఆలయమో ఒక ప్రశాంతమైన వాతావరణంలో కట్టుకున్నాం. మాకు చాలా ఆనందంగా ఉంది సార్. దానికి మాకు తెలియదు సార్. మాకు ట్రస్ట్ నుండి వస్తుందని మా ఫ్రెండ్ తిరుపతి గారికి కాంటాక్ట్ చేశాం సార్. నందిగామలో కాంటాక్ట్ చేస్తే మీ ద్వారా దానధర్మ చారిటబుల్ ట్రస్ట్కి ఆయన కాంటాక్ట్ అయ్యారు. ఆ దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మాకు ఒక ఆలయం కట్టుకున్న తర్వాత శ్రీ పోలపోలమ్మ అనే ఒక దేవత విగ్రహాలు మరియు పోతన విగ్రహం కూడా దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు అందించడం జరిగింది సార్. ఆ కార్యక్రమము చాలా అంత చక్కగా చేసుకున్నామంటే మాకు ఒక పంతులు గారు ఉన్నారు సార్ నోపాడులో. ఆయన పేరు పెద్దబాబు అంటాం మేము. ఆయన పేరు మాకు సరిగ్గా తెలియదు. తర్వాత వాళ్ళ మేనల్లుడు నాగుబాబు గారు ఉంటారు సార్. వాళ్ళిద్దరు దైవతో వాళ్ళిద్దరు ఈ పూజ కార్యక్రమాలు చాలా ఘనంగా చేశారు సార్. 3 రోజులు చేశాం సార్. అది 3 రోజులు కూడా ఈ ప్రతిష్ట కార్యక్రమం 3 రోజులు చేసాం. అన్నదాన కార్యక్రమం చేసాము. రీసెంట్గా మొన్న మూడో నెలలో ఇది వార్షికోత్సవం కూడా మేము చాలా చక్కగా అదే మా పంతులు గారికి తెచ్చి చేశాం సార్. 1 ఇయర్ అయింది సార్. 2022లో స్టార్ట్ చేశాం సార్. 23 కంప్లీట్ చేశాం సార్. 23 మార్చి 18న ప్రతిష్ట కార్యక్రమాలు చేశాం సార్. చేసిన తర్వాత 24లో మార్చిలో మళ్ళీ వార్షికోత్సవం చేశాం సార్. చాలా ఘనంగా చేశాం సార్. చాలా చక్కగా కట్టుకున్నారండి. ఒకసారి తర్వాత ఇదంతా కూడా సార్ మాకు దానధర్మ చారిటబుల్ ద్వారా మాకు ఈ ఆలయానికి కొంత చక్కగా ఉంది. యాక్చువల్గా మీరు థ్యాంక్ యూ. ఎన్నో దేవాలయాలు చేసినా ఇది మీ ఊర్లో ఫస్ట్ దేవాలయం వదిలికి నాకు కూడా చాలా తృప్తిగా ఉంది. పోతురాజు స్వామివారి విగ్రహం. ఈ విగ్రహాలు డొనేట్ చేసిన వారు ముక్తా రవి గారు.
సో మరొకసారి ముక్తా రవి గారికి వారి కుటుంబానికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇక్కడ చూడొచ్చు చుట్టుపక్కల మొత్తం పచ్చని పొలాలు, పాలపోలమ్మ తల్లి గ్రామ దేవత అమ్మవారి దేవాలయం ఇది. సో ఇదంతా కట్టుకోవటానికి మీకు ఇదంతా టైల్స్ ఇవన్నీ చక్కగా వేయించుకున్నారు కదా దేవాలయాన్ని. ఈ దేవాలయాన్ని సుమారు ఎంత ఖర్చు అయింది? మినిమం ఒక 13 lakhs వరకు వచ్చాయింది సార్. 13 lakhs అయింది. తర్వాత ఎవరు డొనేషన్ లేదు సార్, ఓన్లీ విలేజ్ మొత్తం విలేజ్. మీరు బయట డొనేషన్లు కూడా ఎక్కడికి వెళ్ళలేదు సార్. ప్రతి ఒక్కళ్ళం కూడా ఇంకా మీలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇచ్చిన వాళ్ళకైనా ఎవరి దగ్గరికి వెళ్ళి ఏమి ఆశించలేదు సార్. వెరీ గుడ్. ఏ నాయకుల దగ్గరికి కూడా వెళ్ళి మేము ఆశించలేదు సార్. ఆ నాయకులు ఎవరో వాళ్ళకి తోచిన సహాయ సహకారాలు ఇక్కడ ప్రెసిడెంట్ వచ్చి సహాయ సహకారాలు చేశారు సార్. ఇప్పుడు ఈ దేవాలయం కట్టుకోవాలంటే ఒక 20 లక్షలు అవుతుంది. అవుతుంది సార్. అవుతుంది సార్. మీరు ప్లాట్ఫామ్ కొంచెం పైకి అనుకున్నారు. అవును సార్. సో ప్లాట్ఫామ్ వేసి దాని మీద మళ్ళీ గుడి కట్టాం. సో అమ్మవారు కూడా చాలా శక్తివంతంగా ఉన్నారు. సార్ పాలపొలం తెల్లంటే దీన్ని ఈ అమ్మవారికి దర్శించుకుని వెళ్ళిపోతే మాకు ఎటువంటి చింతలు ఏమి ఉండవు సార్. దివ్యంగా సక్సెస్ అవుతాం సార్ అక్కడ. ఇదండి ఈ గ్రామంలో ఉన్నటువంటి స్టోరీ ఇది. సో ఫస్ట్ టెంపుల్ ఈ దేవాలయంలో, ఈ ఊర్లో ఉన్న ఫస్ట్ టెంపుల్ గ్రామదేవత దేవాలయం. అలాంటి ప్రాజెక్టులో గ్రామస్తులందరూ కలిపి దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ని భాగస్వామ్యం చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే విగ్రహదాతలకు మరొక్కసారి ధన్యవాదాలు. రవి ముక్తా గారికి సో ఎంతో సహాయం చేసినందుకు ధన్యవాదాలు. మీరు చేసిన సహాయం ఈరోజు ఈ 40-50 కుటుంబాలు 60 కుటుంబాల వారికి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. వారు ధర్మాన్ని ఆచరించుకోవడానికి ఇంకొంచెం మనం సహాయం చేసిన వాళ్ళం అయ్యాము. సో దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి అనేక గ్రామ దేవతల దేవాలయాలు రెస్టరేషన్స్ చేస్తున్న భాగంలో ఈరోజు శ్రీకాకుళం జిల్లా వచ్చాము. సో ఇట్లాగే మరిన్ని దేవాలయాలకి దానధర్మ ట్రస్ట్ నుంచి చూస్తున్నటువంటి వ్యూవర్స్ సహాయ సహకారాలు అందించి మీ పేరు మీద మీకు ఇష్టదైవం అయినటువంటి ఏ దైవం అయితే ఆ దైవం పేరు మీద, మీ ఇంటి వాళ్ళు, మీ పెద్దవాళ్ళు కీర్తిశేషులు అయితే వాళ్ళ పేరు మీద, మీ చిన్నపిల్లల పేరు మీద ఒక గ్రామ దేవత దేవాలయం కానీ ఏదైనా దేవాలయంలో విగ్రహాలు ఇచ్చి మన సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ 10 మందికి, గ్రామాల్లో ఉన్న 10 మందికి ఆచరించుకునే అవకాశాన్ని మన ట్రస్ట్ ద్వారా కల్పిస్తారని మరొకసారి అందరికీ నమస్కారం తెలియజేస్తూ, గ్రామస్తులందరికీ కూడా ఇంత మంచి ప్రాజెక్టు మాకు ఇచ్చినందుకు, మా ద్వారా చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. జై భవానీ. జై జై భవానీ. జై భవానీ. జై భవానీ. జై భవానీ.